నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పటికే ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తున్న కడప ఎయిర్పోర్ట్లో ఈ నెల 17వ తేదీ యాత్రీ సేవా దివస్ కార్యక్రమాలు. కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పౌడర్ స్పష్టీకరణ. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించిన తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సత్వరమే అందేలా చూడాలి. ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రిటైర్డ్ ఉద్యోగుల వినతి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించడంతో పాటు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలి. ధర్నాలో ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. ఇప్పటికే తమ ప్రయాణికులకు సౌకర్యాలు అందిస్తున్న కడప ఎయిర్పోర్ట్లో ఈ నెల 17వ తేదీన యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొడార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎయిర్పోర్ట్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పాన్ ఇండియా కార్యక్రమంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం కడప ఎయిర్పోర్ట్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తమ ప్రయాణికుల పట్ల ప్రత్యేక దినోత్సవంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. విమాన ప్రయాణం సుఖమయంగా సౌకర్యవంతంగా కొనసాగేలా తమ చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. యాత్రీ సేవా దివస్ కార్యక్రమంలో భాగంగా రేపు కడప ఎయిర్పోర్ట్లో కల్చరల్ ఈవెంట్స్, రక్తదాన శిబిరం, వైద్య శిబిరం, కంటి శిబిరం, చెట్లు నాటే కార్యక్రమం, పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్, ప్రయాణికుల ఫీడ్బ్యాక్ తదితర కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామన్నారు. కడప విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు కొత్త అనుభూతి, సంతృప్తికర సేవలు కల్పించడమే ధ్యేయంగా తమ పనితీరు ఉంటోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కడప ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. कल 17 तारीख को एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया कड़पा एयरपोर्ट ऑब्जर्व करेंगे. वी आर गोइंग टू ऑब्जर्व यात्री सेवा दिवस. एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया कड़पा एयरपोर्ट इज गोइंग टू ऑब्जर्व यात्री सेवा दिवस on 17 September at Kadapa Airport. Actually ये ऑल इंडिया पैन इंडिया प्रोग्राम है. एज अ पार्ट ऑफ ऑल इंडिया प्रोग्राम कड़पा एयरपोर्ट में भी ये ऑब्जर्व किया जाएगा. यात्री सेवा दिवस इज़ नथिंग स्पेशल. वी डेली हम यात्री को सेवा देते रहते हैं, बट कल के लिए वी हैव सिलेक्टेड टुमारो एज अ स्पेशल डे, जिस दिन हम इन एडिशन टू आवर नॉर्मल सर्विसेज जो हम पैसेंजर्स को देते हैं, ये छोड़ के भी हमने कुछ अलग प्रोग्राम भी रखा है जो हम पैसेंजर्स के लिए करेंगे. आवर एम इज़ टू प्लीज़ द पैसेंजर्स एंड टू मेक देम मोर कंफर्टेबल एंड हैप्पी. जैसे जब वो यहाँ से ट्रैवल करेंगे तो उनको अच्छा लगना चाहिए एंड उनको ये लगना चाहिए कि एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया उनके लिए is always available to assist them, to help them and to make them happy जो उनका ट्रैवल का टाइम में. कल के लिए हमने स्पेशल कुछ प्रोग्राम्स रखा है. जैसे हम कुछ कल्चरल इवेंट करेंगे पैसेंजर्स के लिए. टर्मिनल बिल्डिंग में हमने ब्लड डोनेशन कैंप का रखा है. वहाँ पे फ्री हेल्थ चेकअप रखा है, फ्री आई चेकअप भी रखा है. ये छोड़ के हमने स्पेशल ट्री प्लांटेशन ड्राइव, एक पेड़ माँ के नाम के हिसाब से हमने रखा है. हम वो उसको भी कल करेंगे यहाँ पे. तो ये कल का पूरा दिन पैसेंजर्स के लिए हम डिवोट करेंगे एंड विल ट्राई टू गिव स्पेशल अटेंशंस टू आवर पैसेंजर्स टुमारो एंड विल ट्राई टू मेक देम हैप्पी एंड हैप्पी द मोमेंट द once they leave this airport they should feel happy. उनको अच्छा लगना चाहिए कि चलो हमने एक अच्छा एनवायरनमेंट देखा है, हमको अच्छा लगा है. ये लगना चाहिए कि चलो एयरपोर्ट अथॉरिटी इज़ देयर टू हेल्प देम, टू प्रोवाइड देम विद द बेस्ट फैसिलिटीज़ that is normally available at other airports also. Thank you. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విశేష సేవలు అందిస్తున్న సత్యకుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జంకిటి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలలో యువతను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని దార్శనికతతో ముందుకు సాగుతున్న సత్యకుమార్ తనకు అప్పగించిన వైద్య విద్యాశాఖలో ఎలాంటి అవినీతి లేకుండా చూడడం గర్వకారణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు సత్యకుమార్ జన్మదిన వేడుకలు రావడం యాదృచ్ఛికమైన ఇరువురు కూడా రాజకీయాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. భవిష్యత్తులో సత్యకుమార్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. అనంతరం బొమ్మన విజయ్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా సత్యకుమార్ జన్మదిన వేడుకలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నామన్నారు. ఆయనపై దేవదేవుని ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుటుంబ విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బొమ్మన ఫౌండేషన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం మరియు కేక్ కట్ చేయడం జరిగింది. ఏదైతే యువతను ప్రోత్సహించాలి, యువతను రాజకీయాలకి రావాలని ఒక దార్శనికతతో ఉన్నటువంటి ఒక నాయకుడు, అంతేకాకుండా అవినీతి లేకుండా ఆరోగ్య శాఖ మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజు నేడు అన్ని విద్యాలయాలు ఏదైతే ఆరోగ్య విద్యాలయాలు ఉన్నాయో అన్ని సమిష్టిగా బాగా పనిచేస్తున్నాయో ఆయనకు జన్మదిన వేడుకల సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఆయన యొక్క దార్శనికత. ఆయన కుటుంబాలకు ఏ కుటుంబ రాజకీయాలు వద్దు, యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ రోజు యువత రాజకీయాల్లోకి వస్తుందో ఆ రోజే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు అభివృద్ధి చెందుతున్నటువంటి దార్శనికత కలిగినటువంటి నాయకుడు. రేపు దినాన నరేంద్ర మోడీ గారి జన్మదినం, దానికి ముందు రోజు మన రాష్ట్ర నాయకుడైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి జన్మదినం. ఇది యాదృచ్ఛికంగా మనకేదో తెలిసి వచ్చినటువంటి జన్మదినం కాదు. ఆయన ప్రపంచ నాయకుడు, ఈయన రాష్ట్ర నాయకుడు. అటువంటి ఇద్దరి జన్మదిన వేడుకలను పండుగలాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించి మాలాంటి యువతను అందరినీ రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసి అందరికీ ప్రోత్సాహం అందించి రాజకీయాలలోనే కాకుండా అందరూ ఒక మెట్టు ఎదిగేటట్లు కృషి చేస్తారని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కుటుంబ వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి వై సత్యకుమార్ యాదవ్ గారు అంటే మా అన్న సత్యాన్న వారి జన్మదిన సందర్భంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అలాగే రక్తదానం కూడా చేస్తున్నాం. దీంట్లో రక్తం నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. నన్ను చూసి ఆదర్శంగా సత్యాన్న మీద ప్రేమాభిమానంతో ఎవరిని పిలవకుండా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. సత్యాన్న ప్రజలకు సేవ చేస్తూ ఎంతో మంది మన్ననలు పొందుతూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్న దాన్ని ఇప్పుడు ప్రస్తుతం గాడిలో పెట్టే పనిలోనే ఉన్నాడు. నిమగ్నం అయిపోయి దాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టి అన్ని విధాలా చేస్తున్నాడు. కాబట్టి సత్యకుమార్ యాదవ్ కు అన్ని విధాలా కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, అన్నిటి విషయాల్లో దేవదేవులందరూ కూడా సపోర్ట్ చేసి అలాగే మన రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా సపోర్ట్ గా ఉండి నిలబడి ఆయన ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ మీడియా మిత్రుల సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా మార్చడంలో తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ రమేష్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య పనులతో పాటు పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. కడప నగర పరిధిలోని ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
నగరంలోని ఏ ప్రాంతంలోనైనా డెంగీ ఇతర జ్వరాల సమస్య తలెత్తితే వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ఫీవర్ సర్వే మొదలుకొని ఇతర సేవలు అందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో 90 వాహనాల ద్వారా 1241 మంది కార్మికుల ద్వారా చెత్త సేకరణ పనులు నిరంతరం కొనసాగిస్తున్నామని, అవసరమైతే పారిశుద్ధ్య విషయంగా మరింత మంది కార్మికులను తీసుకునేందుకు నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలను కూడా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చైతన్యవంతులు చేసే కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతోనే కడప నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. నా పేరు డాక్టర్ రమేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కడప మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ ఆదేశాల మేరకు శానిటేషన్ కానీ, బర్త్ రిజిస్ట్రేషన్, డెత్ రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పటిదాకా అవన్నీ కూడా సత్వరమే క్లియర్ చేయడం జరుగుతుంది. సీజనల్ డిసీజెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకు బ్రీడింగ్ పాయింట్స్ ఉంటాయో, మస్కిటో బ్రీడింగ్ పాయింట్స్ ఉంటాయో అన్నీ కూడా ఫాగింగ్ చేయడం కానీ, యాంటీ లార్వల్ మెజర్స్ తీసుకోవడం కానీ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ అంతా కూడా మంచి స్పీడ్లో నడుస్తోంది. సో డెంగ్యూ కేసెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా నోటిఫై అయినప్పుడు మాత్రం వెంటనే ఆ ఏరియా అంతా కూడా ఫీవర్ సర్వేగా చేయించడము, మెడికల్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని ఫీవర్ సర్వేలు చేయించడము, అక్కడ ఉన్న ప్రజలకి అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము అన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ శానిటేషన్ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో కూడా ఈ గార్బేజ్ డిస్పోజల్ గురించి కొంచెం అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్స్ పక్కన ఈ చెత్త కుప్పలు లాగా తయారు చేయడము ఇలాంటివన్నీ కూడా లేకుండా చూసుకోవడానికి అవేర్నెస్ పెంచడం జరుగుతుంది. మన దగ్గర 90 వెహికల్స్ ఉన్నాయి గార్బేజ్ కలెక్షన్స్కి, ఆటోస్. ఇవి నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాయి. సో గార్బేజ్ కలెక్షన్ రెగ్యులర్గా ఆన్ టైం జరుగుతుంది. ఇప్పటిదాకా మన దగ్గర 1241 మంది శానిటరీ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. దీనికి అదనంగా కూడా కొంతమంది శానిటరీ వర్కర్స్ని ఎంగేజ్ చేయడం జరిగింది. సో శానిటరీ విషయాలకు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడం కోసము మున్సిపాలిటీ తరఫు నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐలతోనూ, శానిటరీ సూపర్వైజర్లతోనూ, శానిటరీ వర్కర్స్తోనూ అందరి కోఆర్డినేషన్తో కార్పొరేషన్ని మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సో కార్పొరేషన్ సైడ్ నుంచి కార్పొరేషన్ ఎంప్లాయీస్ మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాము. మీరు కూడా మాకు సహకరించి మన సిటీని నీట్గా ఉండేలాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారి దీనస్థితిని గుర్తించి వారికి రావాల్సిన రిటైర్ బెనిఫిట్స్ సత్వరమే అందేలా చూడాలని బాధిత రిటైర్ ఉద్యోగులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసిన సుమారు 550 మందికి, జిల్లాకు సంబంధించి 50 మందికి రిటైర్ బెనిఫిట్స్ రావాల్సి ఉందన్నారు. 2018 నుంచి రిటైర్ అయిన వారికి తమ వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదన్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్ అయిన వారిలో 50 మంది వరకు బెనిఫిట్స్ అందుకోకుండానే వివిధ కారణాలతో మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఉద్యోగ జీవితాల్లో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు పనిచేస్తేనే ప్రభుత్వం ఉద్యోగ విరమణ సమయంలో బెనిఫిట్స్ అందిస్తుందన్నారు. అలాంటిది తమ పట్ల వివక్షత ప్రదర్శించడం ప్రభుత్వాలకు తగదన్నారు. ఈ విషయంగా ఇప్పటికే విజయవాడలోని తమ శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను సమర్పించామన్నారు. అంతేకాకుండా మెడికల్ రీఎంబర్స్మెంట్ నిధులు కూడా అందకపోవడంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. ఉచిత పథకాలకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ బాట పట్టాలనే ఆలోచనలు ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యాలయాల్లో పనిచేసే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇంకా పెన్షనర్లు పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఈరోజు కడపలో ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు. దాదాపు 2018 నుంచి రాలేదు. అలాగే రాష్ట్రమంతా
550 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. దాంట్లో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటంటే ఈఎల్స్, ఎర్న్ లీవ్స్, పిఆర్స్ అరియర్స్, డిఆర్ఎస్ ఇవన్నీ కూడా రావాలి. చాలామందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో 60 మంది ఉపాధ్యాయులు చనిపోవడం కూడా జరిగింది. మరి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఎంతో కష్టపడి దాదాపుగా 30-35 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. లాస్ట్ మూమెంట్స్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు. మరి పలుమార్లు చాలాసార్లు మేము సెక్రటరీ గారిని లెటర్ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు విజయవాడలో హెడ్ ఆఫీస్లో సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇవ్వడం జరిగింది. అలాగే మా మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ఈ మధ్యలో అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులకు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే శాసనమండలి అసెంబ్లీ సమావేశంలో కూడా ఇది వాళ్ళకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఇది ఇకపోతే మాకు బెనిఫిట్స్ రాకపోతే మేము దీన్ని ఉద్యమంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అంతా గురుకుల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ కానీ రాలేదు, అవి కూడా రాలేదు, మెడికల్ సంబంధం కూడా. కానీ డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటే గురుకులాలు దాదాపు 4 ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ సోషల్ వెల్ఫేరు, ఏపీ ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు. మాది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. మాకు మాత్రం రాలేదు. మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరూ కూడా బెనిఫిట్స్ తీసుకోవడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా హెడ్ ఆఫీస్ వారు కూడా తీసుకున్నారు. మాకు మాత్రం రాలేదు. చాలాసార్లు మేము తెలియజేసాం, సెక్రటరీస్ కూడా రాలేదని. ఈ ఫైనాన్స్ అనేది గవర్నమెంట్ ద్వారా రికమెండ్ చేసి మాకు డబ్బులు రావాలని మీ ద్వారా, మీడియా ద్వారా మేము రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అన్ని జిల్లాల వారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా బర్నింగ్ ఇష్యూ కాబట్టి. రిటైర్మెంట్ అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు పనిచేసి చేస్తే, గవర్నమెంట్ ఏమో ఉచిత పథకాలు ఉచితంగా అయితే డబ్బులు ఇస్తున్నారు. మేము కష్టపడి ఇన్నేళ్ళు పనిచేస్తే మాకు మాత్రం ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. ఇది మా విన్నపం. ఉద్యోగులము మేము రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. కడప జిల్లాలో 50 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా డిఆర్ఎస్ కానీ, పిఆర్స్ ఏరియర్స్ కానీ, తర్వాత అర్నుడ్ లీవ్ అంటే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు కానీ ఏ మాత్రం బకాయిలు మా వాళ్ళకి ఎవరికి రాలేదు. తర్వాత ఈ బకాయిలు తీసుకోకుండానే 60 మంది ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంతో మరణించినారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నారు. వాళ్ళు వివాహాలు చేసుకోలేక, వాళ్ళ ఆరోగ్యాలు బాగా చేసుకోలేక, ఈ ఆర్థిక వనరులు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు మా మధ్యలోనే తనువు చాలించారు. మేము ఇటీవలే ప్రజాప్రతినిధులందరినీ కలిసి ఉన్నాము. వాళ్ళకి ఈ వినతి పత్రాన్ని సమర్పించినాము ఈ బకాయిల విషయమై. కానీ వారు కూడా అసెంబ్లీలో మేము దీన్ని విషయంగా చర్చిస్తామని వాళ్ళు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. తర్వాత మా హెడ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మాత్రము ఈ డిఆర్ఎస్, పిఆర్స్ ఏరియర్స్, ఈఎల్ఏ ఎన్కాష్మెంటు, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ అన్ని బిల్లులు, అన్ని బకాయిలు తీసుకున్నారు. కానీ మాకు మాత్రము అంటే ఉద్యోగులందరూ అంటే ఇట స్కూళ్ళల్లో, కళాశాలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రము ఈ బకాయిలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించలేరు. కాబట్టి ఈ వాళ్ళతో మమ్మల్ని సమానంగా చూడకుండా మమ్మల్ని అన్యాయంగా చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సదరు అధికారి కూడా మేము వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. కానీ ఆయనలో కూడా స్పందన సరిగా లేదు. ఇటీవల మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారికి, మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ మేము వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడం జరిగింది. మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది, చేరింది. కానీ స్పందన మాత్రం ఏమీ లేదు. కానీ ఈ విషయంగా మీ మీడియా ద్వారా మేము ప్రెస్ మీటింగ్ పెట్టి మీకు అన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము కడప జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇదే పద్ధతిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మాకు ప్రభుత్వాన్ని మా మీద దృష్టి సారించే విధంగా మీరు సహాయం చేస్తారని మీకు మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఏపీఆర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి మైలవరము, అక్కడ వాళ్ళు మాత్రం అన్నీ తీసుకున్నారు. సేమ్ ప్యాటర్నే, వాళ్ళు మేము అందరం ఒకటే. కానీ వాళ్ళకు మాత్రం అన్ని బకాయిలు వచ్చాయి. కానీ మాకు మాత్రము ఒకటి రాలేదు. ఇప్పటికీ
ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయినాను, ఇంతవరకు రాలేదు. సార్ 2023లో రిటైర్డ్ అయినాడు, ఆయనకు రాలేదు. 2021 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి అస్సలు రాలేదు. ఏంటి ఇది తేడా అనేది మేము అనుకుంటున్నాము. ఇంతేనాగా ఇది? మేము ఇన్నాళ్ళు 30 నుంచి 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పేద విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకుని పోయినటువంటి వాళ్ళం మేము. ఒక్కొక్కరు ఇంజనీరింగ్ ఉన్నారు, ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఎస్పీ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు, లాజర్ అని. అటువంటి విద్యార్థులను మేము తయారు చేస్తే రిటైర్డ్ అయిన తర్వాత మాకు ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి? బకాయిలు అట్లే పెట్టుకోండి, మిమ్మల్ని ఇస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకు న్యాయం లేదా అనేది నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది కొనసాగుతుంది. పేద విద్యార్థుల కోసం కష్టపడితే ఇదేనా మాకు ప్రతిఫలము అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీ అందరూ సహకరించి, మీడియా వాళ్ళందరూ సహకరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి మా బకాయిలు మాకు ఇప్పిస్తారని మేము మిమ్మల్ని మనసారాగా కోరుతున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే విధానాలను సత్వరమే ఉపసంహరించడంతో పాటు పులివెందుల మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం చేసిందన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వైద్య కళాశాలను నడపాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీకి సిద్ధమవుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యాశాఖ మంత్రి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడం ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేయడం విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యారంగ సమస్యలు పట్టించుకొని విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యారంగ సమస్యలు పట్టించుకొని విద్యాశాఖ మంత్రి వెంటనే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు పేద విద్యార్థులకు నిరాశగా ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా, జిల్లా కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి ఈరోజు చాలామంది కళ్ళకు అంటూ ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు అన్ని సంస్థలను, విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేసే విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు కీలకంగా చూసుకుంటే ఈరోజు కేవలం కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉత్తేజం పరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని మేము ఎంతవరకు సబబు అని చెప్పేసి మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, విద్యార్థులు కూడా కష్టపడి కోచింగ్ తీసుకుంటూ వేల లక్ష రూపాయలు ఫీజులు తీసుకుంటూ కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నారు ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్ కోసం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థలను కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా ఉంది. ఈరోజు ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చినటువంటి నారా లోకేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ యొక్క నారా చంద్రబాబు కానీ ప్రగతిబంధువులు పలికారు. ఏమని? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలోని ఏ సమస్య రానివ్వము, మేము అందుకే ఉద్యోగాలు ఇస్తాము, మెడికల్ కళాశాల అందరినీ కూడా మేమందరం కూడా చదివించే మేము ప్రయత్నిస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారం వచ్చి సంవత్సరం ఏడాది పాలు అవుతున్నా కూడా ఈరోజు సంబరాలు తప్పక కనీసం విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను కూడా ఎటువంటి పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా చిగ్గుచేటు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విదేశాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ పర్యటించడం కాదు. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పెట్టడం కానీ చలో విజయవాడ కార్యక్రమాలు పెట్టాం.
కేవలం ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని మీరు మనం నిర్బంధిస్తే పోరాటాలు ఆగవు, మీరు అరెస్టులు చేస్తే కేసులు పెడితే పోరాటాలు ఆగవు. ఒకటే పరిష్కారం, ఇప్పటికైనా మీరు నిద్ర లేచి ఒక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాన్ని అడిగితే అరెస్టు చేస్తారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో సొంత భవనం ఇవ్వని చెప్తే దానికి అరెస్టులు. అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం. మీరు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కరించకపోతే రాబో రోజుల్లో గత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె పెట్టిందో కేవలం రాబో రోజుల్లో మీకు కూడా అదే గద్దె పడుతుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు విద్యారంగ సమస్యలను పట్టించుకోవాలి, పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా పులివెందుల మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా అడగడం లేదు. ఎందుకంటే ఈరోజు మీకు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఓట్లు వేయలేదా మేము కుషుడిగా అడుగుతున్నాం. మరి ఈరోజు మీరు రాబో రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము చలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వేంపల్లె భవిత దివ్యాంగుల కేంద్రానికి రిటైర్డ్ విశ్రాంత ఎంఈఓ రామిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తమ వంతుగా చేయూతనందించడం తమకు స్ఫూర్తిదాయకమని వేంపల్లె ఉషా కిరణ్ పాఠశాల కరెస్పాండెంట్ బిఎస్ రమణారెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు 50,000 దాత విశ్రాంత ఎంఈఓ రామిరెడ్డి రామ్మోహన్ రెడ్డి వితరణగా అందించారు. ఈ సందర్భంగా బిఎస్ రమణారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఎంఈఓ రామిరెడ్డి రామ్మోహన్ రెడ్డి రమణమ్మ దంపతుల మనవరాలు ధృతి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు డాక్టర్ హరికిరణ్ రెడ్డి, డాక్టర్ అరుణలు భవిత కేంద్రానికి అవసరమైన వాటి కోసం తమ చేతుల మీదుగా 50,000 రూపాయలు అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంఈఓలు వెంకట్రామరెడ్డి, స్టాలిన్, ఐజాక్లు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సంక్షేమం కోసం దాత విరాళాన్ని అందజేయడం సంతోషకరమన్నారు. దాతల సహకారం ఎనలేదన్నది ఈ సందర్భంగా కొనియాడారు. వీరికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం భవిత చిన్నారులకు అతిథి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఈఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము రిటైర్డ్ ఎంఈఓ రామ్మోహన్ రెడ్డి అన్న గారు వాళ్ళ మనవరాలు 4th బర్త్డే ధృతి సాయి అమ్మాయి బర్త్డే సందర్భంగా ఒక 50,000 అమౌంట్ ఇచ్చారు నా చేతికి. ఇచ్చి ఒక ఏదైనా ఉపయోగపడే చోట ఎక్కడో చోట దీన్ని మీరు విరాళంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఆయన ఆలోచన అయితే ఎక్కడన్నా ఒక ఓల్డేజ్ హోమ్లో ఇవ్వమని చెప్పారు యాక్చువల్గా. అయితే నేను మొన్నటి నుంచి దానిపైన సర్వే చేస్తూ ఉన్నాను. ఓల్డేజ్ హోమ్స్లో 2 ఓల్డేజ్ హోమ్స్ ఉంటే ఎక్కడ ఇవ్వాలని చెప్పి. అయితే నాకు మళ్ళీ మొన్న నైటు కొద్దిగా ఆలోచన వచ్చింది, అది లాంగ్ రన్లో ఉపయోగపడుతూ ఉన్నటువంటిది బాగుంటుంది కాబట్టి నాకు ముందే ఈ భవితా సెంటర్ గురించి తెలుసు. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు యశోద సారథ్యంలో పిల్లలకు ఇంత గొప్పగా చేసేటువంటిది నేను చాలా కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఒకరిని చూసుకోవాలంటే మీకు తల్లిదండ్రులుగా మీకు తెలుసు, ఇంట్లో మీకు ఇటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఒకరిని మనం చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. మరి ఇంతమంది పిల్లలను ఒకవేళ బాధ్యత అయినా కూడా ఒక వృత్తి అయినా కూడా ఇంత డెడికేటెడ్గా చేయడం అనేది చాలా వాళ్ళను తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. సో చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ డబ్బుల్ని ఇక్కడ వెచ్చిస్తే బాగుంటుందని చెప్పి యశోదతో మాట్లాడడం జరిగింది. సో ఆమె కూడా ఆ ఫిజియోథెరపీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి మనకు కానటువంటిది కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలి సార్, దానికి ఒక 25,000 అవుతుందని చెప్పారు. మరి మిగిలిన 25,000 ఎలా చేయాలని చెప్పి నేను కొద్దిగా ఆలోచన చేశాను. సో మళ్ళీ ఇంకా ఆ 25,000 కూడా పిల్లలకు డైలీ పాలు ఇస్తే బాగుంటుంది సార్, ఒక గ్లాస్ పాలు రెగ్యులర్గా తెప్పించి ఎంత అమౌంట్ వస్తే అమౌంట్ వచ్చేంత వరకు చేద్దామని చెప్పడము. సో ఈ కార్యక్రమం చేయడము చాలా సంతోషంగా ఉంది, డబ్బులు మంచిగా ఉపయోగపడుతున్నందుకు. మరి భవిష్యత్తులో ఈ భవితా కేంద్రంలో ఈ చిన్నారులకు మరింతగా సౌకర్యాలు అందాలని చెప్పి కోరుకుంటూ దీనికోసము అహరహం శ్రమిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి సహాయం చేసేటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి రామ్మోహన్కు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు జరగడానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇప్పటికే ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తున్న కడప ఎయిర్పోర్ట్లో ఈ నెల 17వ తేదీ యాత్రీ సేవా దివస్ కార్యక్రమాలు.
కడప ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్ కుమార్ పౌడార్ స్పష్టీకరణ. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించిన తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సత్వరమే అందేలా చూడాలి. ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రిటైర్డ్ ఉద్యోగుల వినతి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించడంతో పాటు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలి. ధర్నాలో ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.